ఈసారి కొత్త వెరైటీ కాకర, ఇది గుర్తుపట్టాలి మీరు. ఇదిగోండి. హలో ఫ్రెండ్స్, నేను మీ సంపత్. వెల్కమ్ టు ఆర్ గార్డెనర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏం చూపిద్దాం అనుకుంటున్నా అంటే, నేను పెట్టిన సీడ్స్ అవి కొన్ని సీడ్స్ పెట్టుకున్నా, అవి ఎట్లా స్ప్రౌట్ అయినాయి ఆ డీటెయిల్స్ కొన్ని చూపిద్దాం అనుకుంటున్నా. అట్లనే కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఐ హోప్ యూ ఎంజాయ్ వాచింగ్ ఇట్. లాస్ట్ వరకు చూడండి. ఈ ట్రైపాడ్స్లో రాడిష్ సీడ్స్ పెట్టానండి, పెట్టి 4 days అవుతుంది. ఇదిగోండి, ఇది ఇక్కడ మొలక ఇది ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ కూడా వస్తున్నాయి, ఇంకా మొలక వస్తున్నాయి అన్ని చోట్ల. బట్ ఈ కలుపు మొక్కలు ఉన్నాయి కదా, ఈ తోటకూరవి, అవి అన్నిటికన్నా ఫాస్ట్గా పెరుగుతాయి. అవి తీసేయాలి. కొన్ని రోజులు అయ్యాక అవి తీసేస్తా. మనం ఓన్లీ రాడిష్ మాత్రమే ఉంటాయి. 4 daysకే వచ్చేసాయండి మొలకలు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బీర, ఇది కొత్త రకం బీర అండి. ఇదేమో మన ఓల్డ్ది, ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్నదే. ఇది మాత్రం కొత్తది. అండ్ ఇంకొకటి కనుపు చిక్కుడు. ఇదిగోండి, ఈ తీగ అదే కనుపు చిక్కుడే. ఇదిగోండి, ఇప్పుడిప్పుడే గెలలు పడడం స్టార్ట్ అవుతుంది. ఇది కూడా ఈ 2 దీంట్లో పెట్టినండి, బ్లాక్ టబ్లో పెట్టుకున్నాను. ఒక్కటి ఉన్న మంచి పందిరి నిండా వాకింది, మంచిగా కాస్తుంది. ఇదిగోండి, బీర, కొత్త బీర అని చెప్పాను కదా, ఇది. ఈ బీర, ఈ కనుపు చిక్కుడు నాకు లీలాకుమారి అంటే పంపించారు సీడ్స్. వాళ్ళు పంపించిన సీడ్సే ఇప్పుడు కాయలు స్టార్ట్ అయ్యాయి మనకి. లీలా ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ నాకు సీడ్స్ పంపినందుకు. మీరు పంపిన సీడ్స్ ఇంకొంతమందికి కూడా నేను పంచిపెట్టిన, ఇంకా కొన్ని నేను ఇట్లా పెంచుకుంటున్నా. క్లవ్ బీన్స్ ఈవినింగ్ అవగానే ఇట్లా పూస్తూ ఉంటాయండి. ఈ సీడ్స్ కూడా ఒకసారి పెడితే చాలు మన గార్డెన్లో. ఇంకా అవే సీడ్స్ ఎప్పుడో ఒకసారి అవే అవుతాయి, అవే అక్కడిక్కడ పడుతూ ఉంటాయండి. ఫ్లవర్స్ అయితే భలే క్యూట్ ఉంటాయి ఈవినింగ్ టైంకి. నేను కాయల కోసం మేము ఎక్కువ అసలు తినాం క్లవ్ బీన్స్, బట్ ఫ్లవరింగ్ కోసమే నేను పెంచుతున్నా. స్ట్రాబెర్రీస్ ఎంత బాగా పెరుగుతున్నాయో. లాస్ట్ సీజన్లో సూపర్గా వచ్చినాయి, మంచిగా తిన్నాము. ఈసారి కూడా అట్లనే వస్తాయి, అట్లనే ఎంజాయ్ చేయాలి ఈసారి కూడా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత ముద్దుగా ఉన్నాయో స్ట్రాబెర్రీస్, నీట్గా ఉన్నాయి స్ట్రాబెర్రీస్. చూడండి, నేను పెద్ద ఎక్స్పర్ట్ లాగా ఫీల్ అయిపోతా ఉన్నా. 2-3 years నుంచి పెంచుతున్నాం మంచిగా. ఫస్ట్ టైం ఒకటే ప్లాంట్, అది మంచిగా పెంచిన. లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ ఇవి. లాస్ట్ ఇయర్ 10 పెడితే 3 మిగిలినాయి, సమ్మర్లో పోయినాయి. ఈసారి అర్థమైపోయింది సమ్మర్లో ఎట్లా కేర్ తీసుకోవాలి, ఎట్లా పెంచుకోవాలనేది కూడా. ఈసారి బ్రహ్మాండంగా పెంచుతా. ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ప్లాంట్స్. మిడ్ వింటర్కి సూపర్గా వస్తాయండి. వింటర్ స్టార్టింగ్లోనే ఇట్లా వచ్చాయంటే ఇంకొన్ని రోజులు పోతే ఇంకా వస్తాయి. చెమ్మకాయలు అయితే గుత్తులు ఉన్నాయి, మస్తున్నాయి. ఈడొక బంచ్ ఉంది, ఇక్కడ బంచ్ ఉంది, పెరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా తెంపుదాం. ఇక్కడ ఒకటి, ఇగో ఈడ కూడా ఉంది, కానీ ఇది పెద్దగా అవుతుంది. ఇది 2 రోజులు అయినాక తెంపుకోవచ్చు. ఈసారి కొత్త వెరైటీ కాకర, ఇది గుర్తుపట్టాలి మీరు. ఇదిగోండి, అర్థమైపోయిందా? చాలా కొంతమందికి, పెద్దవాళ్ళకి అర్థమైపోయే ఉంటుంది. ఇంకా కూడా ఇక్కడ కూడా ఉంది, చూపిస్తాం. ఇది చిట్టి కాకరకాయ అయితే కాదు. ఇదిగోండి, ఇట్లా వస్తాయి, రౌండ్గా వస్తాయి అన్నమాట. కాకరకాయలు రౌండ్గా చిన్నగా వస్తాయి. వీటి పేరు ఏంటిదో గెస్ చేసే ఉంటారు, నేను చెప్పేస్తా. ఇది ఏంటంటే రుద్రాక్ష కాకర అండి. ఇది ఉండడం షేప్ రుద్రాక్ష షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని అట్లా పిలుస్తారు అనుకుంటా. అయితే ఇవి ఏమైనా అంటే, లాస్ట్ ఇయర్ ఆగస్ట్, పోయిన సంవత్సరం, అప్పుడు మా అంకుల్ ఇస్తే సీడ్స్ నేను వేసిన. అప్పుడు మొలక రాలేదు. ఆ మట్టి మళ్ళీ ఇంకా మొలక రాలేదని చెప్పి మట్టి ఇక్కడ పడేసినో లేకపోతే ఏమైందో తెలీదు. ఇప్పుడు వచ్చాయి సీడ్స్, ర్యాండమ్గా వచ్చినది ప్లాంట్ వచ్చింది. ఇప్పుడు కాయలు కూడా కాస్తుంది. దీని పూత వెరైటీగా ఉంటుందండి, అసలు చాలా చిన్నగా ఉంటాయి ఫ్లవర్స్. ఇదిగోండి, ఇది చూపిద్దామంటే ఇప్పుడు అంతగా అనిపిస్తలేదు. ఇదిగోండి, ఇది ఫీమేల్ ఫ్లవర్. మామూలు కాకరకేమో కొంచెం పొడుగ్గా వస్తుంది, దీనికేమో చాలా చిన్నగా వస్తాయి పూలు, చిన్న సైజులో ఉంటాయి. మంచిగా మెచ్యూర్డ్ అయినవి ఇట్లా మంచిగా పెరిగినవి ఇట్లా వస్తాయి, ఇట్లా ఉంటాయి. అయితే ఇవి సీడ్ చేసుకోవాలండి.
ఇప్పుడు తెంపను, 2 ఏదో మీకు చూపిద్దామని తెంపాను, కానీ ఇంక ఇవి సీడ్ చేసుకోవడానికి వదిలేస్తా. చాలా ప్రీషియస్ ఇవి. ఇక్కడ మనకు ఒకటి దర్శనం ఇస్తుంది, తెల్ల కాకరకాయ. ఈ రుద్రాక్ష కాకర అయితే ఎప్పుడు తినలేదు మేము, ఈసారి చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఇక్కడ మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏం సీడ్స్ అంటే లెట్యూస్ సీడ్స్ అండి, గ్రీన్ కలర్ లెట్యూస్. దీంట్లో యాక్చువల్గా నేను వేరే కుండీలో పెడితే ఆ సీడ్స్ వీటిల్లో ర్యాండమ్గా పడి వచ్చాయి. 3 ప్లాంట్స్ వచ్చాయి. ఈ లీవ్స్ మేమేం వాడుకోలేదు, అట్లనే ఉంచిన అవి సీడ్స్ ఇట్లా పొడుగ్గా పెరిగి సీడ్స్ వచ్చాయి, సీడ్ పాట్స్ ఇవన్నీ. వీటిలో సీడ్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఈ టబ్లో టమాటోస్ పెట్టిన 2 or 3 ప్లాంట్స్ ఉన్నాయి అంతే. ఒక్కొక్క ప్లాంట్ చూడండి ఇది ఎంత పెద్దగా అయిందో. ఇది ఏం వెరైటీనో మరి, అంటే కొంచెం ఈ కాయ పండితే అది ఏ రకమో తెలుస్తుంది. పూత అయితే విపరీతమైన పూత చూడండి. మామూలు టమాటాకి ఒక గెల వస్తుంది, ఒక గెలకి అటు ఇటుగా పూలు ఉంటాయి. దీనికేమో ఒక గెలకి చూడండి ఎన్ని బ్రాంచెస్ టైప్లో వస్తున్నాయి, అండ్ పూలు ఇట్లా ఇవో పిందెలు ఇట్లా ఉన్నాయి. నేను అనుకోవడం ఇది ఎల్లో గ్రేప్ టమాటోనే అవుతుంది అనుకుంటున్నా, ఆర్ చాక్లెట్ చెర్రీ, ఏదో ఒకటి అవుతుంది రెండిట్లో. ఇక్కడ ఉంది ఇంకొక వెరైటీ, ఇది ఏమో ఇది కూడా పండితే తెలుస్తుందండి, ఇది నార్మల్దేమో అని డౌట్ ఉంది నాకు. ఇవి కూడా ఇట్లా పెద్దగా చూడండి, దయ్యం పెరిగినట్టు ఇంత పెద్దగా పెరిగింది. ఈ టమాటాలన్నీ ఇన్ని వెరైటీస్ మీరు పెంచకండి, పెంచొద్దనే చెప్తాను నేను. ఎందుకంటే అవి దేనికి పనికి రావండి. మనం ఏదో చూసి మురవడం, ఏదో అంటారు కదా చెప్పుకొని మురవ చూసుకొని వేయడం అన్నట్టు సేమ్ అట్లనే ఉంటాయి. చూడ్డానికి చూపించడానికి వీడియోలో ఏదో ఉంటుంది అన్నట్టు పెంచుతాను, కానీ వాటిని అంత ఏం యూజ్ చేయం, వాటి మీద అంత ఇంట్రెస్ట్ కూడా రాదు నాకు. అవి హార్వెస్ట్ చేసేటప్పుడు ఏదో చూపిస్తూ ఉంటా, కానీ తర్వాత హార్వెస్ట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తాం ఏం అనిపించదు, వాటి మీద అంత ఇంట్రెస్ట్ అనిపించదు నాకైతే. కానీ ఇంట్రెస్ట్ ఉంటే పెంచుకోవాలనిపిస్తే మీ ఇష్టం పెంచుకోండి. నేనైతే జనరల్గా గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే ఆ ఎగ్జాటిక్ వెరైటీస్ ఏమొద్దు, మనం ఏం తింటాం అంతవరకు చాలు. గ్రో బెడ్లో ఒక సైడ్కి పెట్టానండి, ఇది లాంగ్ బీన్స్, గ్రీన్ కలర్ పొడవుగా వస్తాయి. అటుపక్క అటు సైడ్ ఏమో ఇది రెడ్ లాంగ్ బీన్స్. ఇవి సీడ్స్ రెడీ అయ్యాయి, ఇవేమో రెడ్ కలర్ వస్తాయి కదా, ఇదేమో గ్రీన్ కలర్ వచ్చేది అనమాట. టమాటాల దగ్గర బీన్స్ యాక్చువల్గా పెట్టకూడదు, టమాటాకి బీన్కి అంత, అంటే బీన్స్ పెట్టి తీసేసిన మట్టిలో టమాటాస్ పెట్టవచ్చు, కానీ 2 ఒకేసారి ఉండకూడదు అని తెలుసుకున్నా ఈ మధ్య. 2 ఉంటే అంత ఈల్డ్ రావట, అందుకే నా పూత బాగా రాలిపోతూ ఉంది. ఈ టబ్లో గుత్తిబీర సీడ్స్ 2 పెట్టినా, 2 కాదు 3 పెట్టినా, 1 రాలేదు, 2 వచ్చినాయి. సంతోషం, 2 వస్తే చాలు మనకి. ఇదేమో వెల్వెట్ బీన్ అండి, బీన్ స్కిన్ ఎట్లా ఉంటుంది అంటే వెల్వెట్ టెక్స్చర్లో ఉంటుంది. ఇంకా ఇది కూడా అదే అనుకుంటా, 2 పెట్టి ఉంటా నేను. ఇప్పుడైతే 1 ఉంది, ఇది కూడా వస్తున్నట్టుంది మరి. బ్లాక్ గ్రేప్ చిల్లీస్ చాలా కారం ఉంటాయండి ఇవి, ఒక రకమైన ఫ్లేవర్ ఉంటాయి అన్నమాట. మన రెగ్యులర్ మిరపకాయల కంటే కూడా కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. కారం ఎక్కువ ఉంటుంది, ఘాట్ ఎక్కువే ఉంటుంది, కానీ అదో రకమైన స్పైస్, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేను. బాగుంటాయి టేస్ట్. మేము లాస్ట్ వీక్ ఒక 4 తెంపుకొని ట్రై చేసాం ఒక కర్రీలో వేసుకొని. ఇప్పుడు కూడా మీకోసం చూపిద్దామని తెంపుతున్నాను అంతే. ఈ ప్లాంట్ చెన్నంగి ప్లాంట్ అండి, అవి ఒక్కటి ఎందుకు ఉంచినో ఏమో దయ్యం లాగా ఇంత పెద్దగా అయింది. అండ్ సీడ్ పాట్స్ చూడండి, అన్నీ ఆకులు కొంచెం ఒక్కొక్కటి 2 సార్లు ఏమో హార్వెస్ట్ చేసిన, ఇంకా మొత్తం సీడ్ పాట్స్ వచ్చేసినాయి. ఈ గ్రో బెడ్లో ఉన్న సారం అంతా ఈ ప్లాంటే, ఇది ఒక్కటే లాగేసుకుంటున్నట్టుంది. పూత ఇట్లా ఉంటుందండి, సేమ్ తంగేడు పూత ఉంటుంది కదా, నాకు తంగేడు చెట్టే గుర్తొస్తుంది చూస్తే. ఆకు ప్యాటర్న్ కానీ ఫ్లవర్స్ ప్యాటర్న్ కానీ సేమ్ అట్లనే అనిపిస్తాయి. ఈ 2 టబ్బుల్లో కొత్తిమీర పెట్టిన, ఇట్లా లైన్స్గా పెట్టినానండి. మొలకొచ్చాయి, 10 days అవుతుంది దాదాపుగా పెట్టి. మొలకైతే వచ్చినాయి, కానీ ఈ టమాటా ఒకటి మొలకొచ్చింది, అక్కడక్కడ కాస్మూస్, తోటకూర, ఇవి బల్సమ్వి, బచ్చలివి, ఇంకేవి పడితే అవి అన్నీ చాలా కనిపిస్తున్నాయి. అవన్నీ ఓపిక్గా తీరిగ్గా తీసేస్తే మన కొత్తిమీర పెరుగుతుంది. కొత్తిమీర కూడా చలికాలం సూపర్గా పెరుగుతుంది, ట్రై చేయండి పెంచకపోతే. ఇప్పటి వరకు ఇవి గుత్తి బీరకాయలు సీడ్కి వదిలిపెట్టేసిన, సీడ్స్ రెడీ అయిపోయినాయి, ఎండిపోయినాయి చెట్టు మీద. అర్థమవుతుందిగా మీకు? ఇదిగోండి ఇట్లా సౌండ్ వస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో సౌండ్ వస్తుంది. డ్రై అయిపోయాయి సీడ్స్ లోపల.
ఈ సీడ్స్ కావాలంటే సాయి లక్కీ సీడ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి, కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గర తెప్పించుకోవచ్చు. వాటర్ లిల్లీలో కొత్త వెరైటీ అండి, లీఫ్ నుంచి వస్తుంది అన్నమాట. ఈ వెరైటీ లీఫ్ నుంచి కూడా ప్రాపగేషన్ అవుతుంది. ఒక లీఫ్ అప్పుడెప్పుడో సమ్మర్లో పెట్టిన అది ప్లాంట్ అయ్యింది, దీంట్లో ఈ టబ్లో ఎక్కడో అడుగున ఉండిపోయింది అనమాట. లాస్ట్ వీక్ ఒకసారి దీంట్లో వాటర్ అవి పోస్తున్నప్పుడు చూసా, ఇంకా తీసి ఈ ఒక టబ్లో నాటుకొని, ఈ టబ్లో మట్టి లేదు దీంట్లో, కోకోపీట్ కంపోస్టే ఉంది, అదే బాగా ఇదైపోయిందనమాట. దాంట్లోనే పెట్టిన, ఇంకా వాటర్లో ఇట్లా వదిలేసిన, పెరుగుతుంది ఇప్పుడు మంచిగా. ఇది బ్లూమ్స్ రెగ్యులర్గా వస్తుందండి, ఈ బ్లూమ్స్ ఈ వెరైటీ. వెయిట్ చేస్తున్నాయి ఇంకొంచెం అది పెరిగితే బ్లూమ్ వస్తుంది. ఈ టబ్లో ఇవి బీన్స్ అండి, మెరూన్ కలర్ వస్తాయి, అదే పర్పుల్ కలర్ వస్తాయి బీన్స్. 2 సీడ్స్ పెట్టిన. ఇవి బీన్ వెరైటీస్ ఏవైనా ఈ కాలం చలికాలం బ్రహ్మాండంగా వస్తాయి, అందుకని బీన్స్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ట్రై చేయొచ్చు మీరు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కుండీలో ఉందండి ఇది. ఇంకొకటి ఏంటిదంటే చిక్కుడులో పర్పుల్ చిక్కుడు అనమాట. ఇప్పుడు పూత మొదలైందండి. పర్పుల్వి ఎందుకో అబ్సెషన్ అయిపోయింది నాకు. ఐ థింక్ ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ దిస్ పర్పుల్ వెరైటీస్. పర్పుల్ తోటకూర, పర్పుల్ బెండకాయ, పర్పుల్వి బీన్స్, చిక్కుడు అన్నీ ఇవి. ఎందుకంటే కొద్దిగా వెరైటీ ఉంటాయి కదా, గ్రీన్ అంటే ఎప్పుడు చూస్తూనే ఉంటాం, ఈ పర్పుల్వి రేర్గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి పెంచుతూ ఉంటామేమో. అదేదో పిచ్చిలాగా అయిపోయింది పర్పుల్వి అన్ని వెరైటీస్ పెట్టడం. ఇది క్రీపర్ వెరైటీ, పిచ్చిగాను వాకుతుంది. ఇది పెట్టి 2 months అవుతుంది సీడ్ పెట్టుకొని. ఇప్పుడు అన్ని నోట్స్ దగ్గర ఈ పూత కనిపిస్తుందండి. ఇప్పుడు గెలలు పడతాయి, ఇంకా చలి ముదురుతున్న కొద్దీ మంచిగా వస్తాయి. అక్కడ ఆల్రెడీ ఒక 2-3 పిందెలు అయితే పడ్డాయి ఈ గెలకి, ఇంకా అవి పెరిగితే మనకు మంచిగా కనిపిస్తుంది చూపించడానికి. ఈడ మీకు కనిపిస్తున్నది ఇది చిట్టి కాకర. ఈ కాకరకాయలేమో చూసారుగా, మన అరచేతిలో ఎంత సైజు ఉంది చూడండి, చేతిలో ఇంత సైజు వస్తాయి అన్నమాట. ఇవి కూడా బాగా కాస్తాయి, చెట్టు నిండా కాస్తాయండి. వీటికి పాలినేషన్ అయితే నేను చేయలేదు. కాకరకాయకి, తెల్ల కాకరకాయ కూడా పాలినేషన్ ఏం చేయలే. ఒక్కొక్కసారి అంతే, మనం పాలినేషన్ చేయకుండా అయిపోతూనే ఉంటాయి. ఇక్కడ కూడా ఒకటి ఉన్నట్టుంది, ఇక్కడ కూడా ఉంది. బ్రహ్మాండంగా వచ్చినాయి, ఇంకా కూడా పిందెలు ఉన్నాయి, వదిలేద్దాం నెక్స్ట్ వీక్కి. ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్కి కూడా రన్నర్స్ వచ్చినాయి. నేను వాటిని ఇట్లా డ్రిప్, ఇవి ఏమంటారు, సీడ్లింగ్ ట్రే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. వాటిల్లో ఈ రన్నర్స్ నాటుకున్నానండి. రన్నర్స్ ఎట్లా నాటుతామో ఆల్రెడీ వీడియో చేసిన నేను. సక్సెస్ఫుల్ మెథడ్ ఇది, ఈజీగా ఉంటుంది ప్రాపగేషన్. ఇప్పుడు 4 plants అవుతుంది దీని నుంచి. అండ్ ఇంకా కూడా ఇది తీగ వస్తూనే ఉంది కాబట్టి ఇంకా కూడా ఒక 3-4 plants చేసుకోవచ్చు ఈజీగా. ఇవి నాటి జస్ట్ 2 days అవుతుంది, ఇంకొక 10-15 రోజులు అయితే తీసి మళ్ళీ ఇండివిజువల్ ప్లాంట్స్ అయిపోతాయి అన్నమాట అవి. ఇక్కడ ముసుగు వంకాయలు చెట్టు నిండా ఉన్నాయండి. ఈ చెట్టు అయితే కాయల బరువుకి వంగిపోయింది. మేమైతే ఇది టేస్ట్ చూద్దామంటే ఎప్పుడు వీలు అవ్వట్లేదు, ఎప్పుడు చూసినా పెంచడము, మేము తెంపకపోవడం, అవి ముదిరిపోవడం, అదే అవుతుంది కహాని. ఇవి సీడ్కే వదిలేసినాము, ఇక సీడ్సే అవుతాయి. ఈ సీడ్స్ కూడా మన సీడ్ సప్లయర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర వంకాయలు చాలా వెరైటీసే ఉన్నాయండి, తెప్పించుకోవచ్చు కావాలంటే. ఇది బాగా థర్స్టీ ప్లాంట్. ఈ ప్లాంట్ కూడా ఆకులు పెద్దగా ఉన్నవి ఏవైనా కూడా దాహం ఎక్కువ ఉంటాయి వాటికి. దీనికి కూడా అంతే, ఒక్క పూట నీళ్ళు పోయకపోతే మొహమంతా వాడ్చేస్తుంది. ఎండ ఎక్కువ వచ్చిందంటే జాలిగా మొత్తం మేము చచ్చిపోయినట్టే బిహేవ్ చేస్తుంది. మల్బెరీస్ టూ డేస్ క్రితం బాగా వచ్చాయి, మళ్ళీ తగ్గిపోయాయి. ప్లాంట్కి అన్నీ ఉన్నాయి కానీ ఇంకా పండినట్టు లేవండి. ప్లాంట్ నిండా ఉన్నాయి కాయలు, బట్ అంత అయిపోయినవి ఇప్పుడు లేవు. మల్బెరీ మంచిగా అనిపిస్తుంది. ఇది సీజన్తో సంబంధం లేకుండా పూస్తూనే ఉంటుంది, కాస్తూనే ఉంటుంది.
మనకి పెద్ద మన ఇంటర్వెన్షన్ పెద్దగా అవసరం లేదు. ఒకసారి నాటి అవి కాయలు రాకపోతే ఆకులు తీసేసి కొంచెం ఎరువు అది వేస్తే ఇంకా అంతే, అవి వస్తూనే ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇది తైవాన్ మల్బెరీ. పెద్దగా వస్తాయి కాయలు, ఇంత పెద్దగా వస్తాయి. ఇంకొంచెం పొడుగు అవ్వాల్సింది, సైజు తగ్గింది ఎందుకో మరి. ఇదిగోండి ఇట్లా ఉంటాయి పిందెలు, ఇట్లా ఉంటాయి, పండితే ఈ సైజుకి వస్తాయి. టూ టైప్స్ ఆఫ్ మల్బెరీస్. ఇక్కడ ఈ చిల్లీ ప్లాంట్కి ఒక చిల్లీ వచ్చిందండి. ఇది ఏ వెరైటీయో నాకైతే అర్థం కావట్లేదు, చూస్తే నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నా. తెలిసిన వాళ్ళు చూస్తే చెప్పండి. ఒక్క డౌట్ ఏమొస్తుందంటే ఇది గోస్ట్ పేపర్ అయి ఉండొచ్చేమో అని డౌట్ వస్తుంది. బట్ ప్లాంట్ అయితే అంత హెల్తీగా లేదు, స్లోగా పెరుగుతుంది. ఇంకా చలి పెరుగుతుంది కాబట్టి ఇవి మంచిగానే వస్తాయని ఆశిస్తున్నా. ఈ జర్బెరాస్ అండి, సూపర్గా ఉంటాయి పూలు, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ ప్లాంట్స్ రెండు నాకు నిన్న హరీష్ వచ్చాడు, మన వన్ ఆఫ్ ది ఫాలోవర్స్. వద్దంటే గిఫ్ట్స్ తీసుకొస్తాడు ఎప్పుడు. లాస్ట్ టైం ఇవో చామంతి, ఇది ఆయన ఇచ్చిందే. ఇవి బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఇప్పుడిప్పుడు పూస్తున్నాయి. అండ్ ఈ జర్బెరాస్ కూడా సీజనలేనండి, వింటర్లో మంచిగా వస్తాయి. బాగున్నాయి కదా. చిన్న అనౌన్స్మెంట్, ఇది మనకు ఒక పార్సల్ వచ్చింది, మురళీధర గోదామం నుంచి వచ్చింది. దీంట్లో ఏమున్నాయో చూపిద్దాం. ఇంత పద్ధతిగా ఎవరు పార్సల్ ఓపెన్ చేయరేమో. ఇది మురళీధర గోదామం నుంచి వచ్చిందండి, జగిత్యాల నుంచి. ఇంతకుముందు కూడా అప్పుడు చెప్పాను కదా పద్మగారు అని చెప్పేసి, వాళ్ళ గోశాల నుంచే వచ్చాయి. వాళ్ళు గోమయం, గోమూత్రంని ఉపయోగించి ఇన్ని రకాలవి తయారు చేస్తున్నారండి. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, మీరు కావాలంటే కాంటాక్ట్ అయితే తెప్పించుకోవచ్చు. ఈ పార్సల్ నాకు దీపావళి ముందు వచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. ఎనీవే దీపావళి తర్వాత వచ్చింది, అయినా పర్వాలేదు. ఇప్పటికి కూడా మనం కార్తీక మాసం అంతా దీపాలు పెడుతూ ఉంటాం కదా, అట్లాంటప్పుడు మీరు గోమయంతో చేసిన ఈ ప్రమిదల్లో పెడితే ఇంకా శ్రేష్టం అనమాట. ఒక విధంగా గోసేవ్ చేసినట్టు కూడా ఉంటుందండి ఇవి కొంటే. వీడియోలో అయితే ఇంతే, మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. బాయ్.